చెప్తున్నాను. ఈ లోకంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఉండే మంచి పేరు జగత్ విఖ్యాతం. లోకమంతా ఆ కుటుంబాల యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తుంది. అమెరికాలో కెనడీ కుటుంబము అని, ఇంగ్లాండ్లో ఎలిజబెత్ రాణి కుటుంబము అని. లోకంలో ఉండే కుటుంబాల గురించి అంత గొప్పగా చెప్పుకుంటే మరి దేవుని కుటుంబము అని అనుకుంటున్న మరి క్రీస్తు సంఘాన్ని గురించి, ఈ కుటుంబ సభ్యుల గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలి. కెనడీ కుటుంబం అంటే అమెరికాలో చాలా విలువ. ఎలిజబెత్ రాణి కుటుంబము అంటే ఇంగ్లాండ్ ప్రపంచమంతటా బాగా విలువ, గొప్ప కుటుంబం అని. కానీ దేవుని కుటుంబం అని పిలువబడుతున్న క్రీస్తు సంఘాన్ని గురించి ఎంత మంచి రెప్యుటేషన్ లోకంలో ఉండాలి. క్రీస్తు సంఘము అంటే యేసులాగా ప్రతి ఒక్కరు జీవించడానికి ప్రయత్నం చేస్తారు. రోజు రాసుకుంటున్నారు. నాకు కనబడిన ఫ్రెండ్స్లో అందరూ చాలా మంచి అలవాటు. ఎంతమంది ఈ రాత్రి దాన్ని తిరిగి పరిశీలిస్తారు? ఎట్లతో ఈ రాత్రే తిరిగి దాన్ని బైబిల్ తెరిచి పరిశీలించడము ఎంతమంది చేస్తారా? ఎవరు చేయరు. మీ ప్రయాసం అంతా వ్యర్థం. ఎందుకు అంటే దేవుని వాక్యానికి మాత్రమే అలాంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని వాక్యం విన్న 24 గంటల్లోగా దాన్ని తిరిగి నెమరు వేసుకోకపోయినా, చర్చించుకోకపోయినా సాతాను వచ్చి సిద్ధపడిన వాక్యాన్ని తెచ్చుకొని నోట్స్లో పాఠం ఉండిపోతే హృదయంలో ఎక్కదు. మనం వినే వాళ్ళలో 100 మాటలు వింటే 5 మాటలే కొంతమంది హృదయంలోకి వెళ్తాయి. విన్నవాళ్ళు కొంతమంది 10, 15, 20, 30 కష్టం. ఎందుకు అంటే ఇవి జీవం గల మాటలు కనుక. అదే లోకానుసారమైన మాటలు అయితే పొందు పోకుండా ఇమిటేట్ చేసి ప్రతి పదాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు. జీవాన్నిచ్చే మాటలు జీవ నియమాలతో కూడినవి కనుక ఇది కష్టంగా ఉంటుంది. ఎవరికైనా కష్టమే. అందుకే నోట్స్ రాసుకున్న వాళ్ళు ఈ రోజు నుండైనా ఇదే రాత్రి బైబిల్ తెరిచి ఆ నోట్స్ను తిరిగి పరిశీలించాలని మనం చేస్తూ ఉన్నాను. తిరిగి ఈ రోజు రేపు అంటే అయిపోయింది. ఈ రోజే తిరిగి పరిశీలించగలిగిన వ్యక్తులను అయితే ఏమైనా ఒక 15-20% అర్థం చేసుకున్నాం. ఇవి ఆత్మీయమైన విషయాలు. భౌతికమైనవి తేలిగ్గా మనకు అర్థమవుతుంది, మనసులో ఉంటాయి. రెండు ఆత్మీయమైన విషయాలు ఉండవు. ఎందుకంటే మన ఆలోచనలు ఎల్లప్పుడూ శరీరానికి సంబంధించిన ఉంటాయి కనుక ఆత్మీయమైన వాటికి చోటు ఉంటుంది. దాన్ని అంతగా మనము స్వాగతించము, ఇష్టపడము, పునరాలోచించుకోవడానికి ప్రయత్నం చేయము. ఆసక్తి ఉండేవాళ్ళు ఈ రాత్రికే నోట్స్ను పరిశీలించాలి, బైబిల్ను చదవాలి. ఈ సందర్భంలో ఈ మాట చెప్పబడింది, నీవి నేర్చుకున్నాను. అలా కాకపోతే చాలా ఆసక్తిగా రాసుకుంటున్నాను. నిరుపయోగం. బైబిల్లో దేవుని వాక్యాలు ఉన్నాయి, నోట్స్లు పాఠాలు ఉన్నాయి. ఈ రెండింటికి ఏ తేడా? సహోదర ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవడము, గొప్పగా ఎంచుకోవడం. క్రీస్తు సంఘములు సఖ్యులు దేవుని కుటుంబంలో బిడ్డలను. ఈ క్రీస్తు సంఘం యొక్క బలమంతా సోదరుల మధ్య నుండే సంబంధము, అనుబంధాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్యన సత్సంబంధం లేకపోతే దాని ప్రభావం సంఘం అంతటి మీద ఉంటుంది. ఒక అవయవానికి ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే దాని ప్రభావం శరీరం అంతటి మీద ఉంటుంది. ప్రభు చెప్పిన మాటలని కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం 4:16 చెప్పబడిన మాట. తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి అవయవము పనిచేయాలి. ప్రతి అవయవము ఏ పని చేయాలి అన్నది దేవుడు ముందే నిర్ణయించాడు. ప్రతి ఒక్కరిలో సామర్థ్యాన్ని కలుగజేశాడు. ఆ సామర్థ్యం చొప్పున అతడు ఆ పని బాగా చేయగాడు. తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి వలన కలిగిన బలము చేత
శరీరము అతుకబడి ఉంది. ఒకరితో ఇంకొకరికి ఉంటే అనుబంధము వలన క్రీస్తు సంఘము బలంగా ఉండడము, బలహీనంగా ఉండడము. ఒకరితో ఇంకొకరికి సంబంధము సరైనది లేకపోతే క్రీస్తు సంఘం బలంగా ఉండదు. సంఖ్య నాణ్యత అనేది అభివృద్ధి చెందదు. నేను ప్రతి ఒక్కరితో సంబంధం కలిగి ఉన్నానా అని ప్రశ్న వేసుకోవాలి. అయితే మనలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటామంటే నేను సరిగ్గానే ఉన్నాను అనుకుంటాము, నీ చేతులన్నీ రైతే అనుకుంటాము. ఇతరులతో నా అనుబంధాన్ని గురించి అడిగితే ఇతరులు చెప్తారు. ఏదురు నా స్థానంలో ఉంటే ఇతరులతో ఇలాగే వ్యవహరించేవాడన్న ప్రశ్న వేసుకుంటే నేను సరైన సంబంధము అందరితో కలిగి ఉన్నానో లేదో నాకు తెలుసు. పోల్చుకోవలసింది ప్రభుత్వమే. ప్రభుత్వం పోల్చుకోగలిగిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి మాత్రమే లోపాలను తెలుసుకోగలడు. నంబర్ 1 దిద్దుకోవడానికి ప్రయత్నం చేయగలడు. నంబర్ 2 కనీసం ప్రయత్నమైనా చేయగలడు. నంబర్ 2 అభివృద్ధి చెందగలడు. అలా ప్రతి అవయవము ఇంకొక అవయవంతో ఉండే అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమంటాడు అంటే, ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. ప్రేమయందు క్షమాభివృద్ధి కలగాలి అని శరీరము అప్పుడే క్షమాభివృద్ధి చెందుతుంది. అంటే నాణ్యతలో మెరుగుపడుతుంది, సంఖ్యలో వృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. నా మట్టుకైతే బాగానే ఉన్నాను అనుకుంటే యేసు అలాగే చేసేవాడా, నేను అనుకున్నట్టే చేసేవాడా, నాకులాగే ప్రవర్తించేవాడని ప్రశ్న వేసుకుంటే లోపము నాకు ఎక్కడుందో నాకు తెలుస్తుంది. మన వాళ్ళని అడిగితే, మన స్నేహితుల్ని అడిగితే మన లోపాల గురించి చెప్పరు. నువ్వు బాగానే ఉన్నావు అని మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు. మీకు కరెక్ట్, మీ ప్రవర్తన సరి అయింది అని ఇంట్లో వాళ్ళందరూ అభిమానిస్తారు కనుక చెప్తారు. స్నేహితులు కూడా అభిమానిస్తారు కనుక తప్పేం లేదంటారు. ఏ ప్రభువును అడిగితే ఆయన మాత్రమే చెప్తాడు. ఏమని, నీ స్థానంలో నేనుంటే అలా చేసేవాడిని కాదు, నీ స్థానంలో నేనుంటే అలా మాట్లాడేవాడిని కాదు, నీ స్థానంలో నేనుంటే అలాగా ఆలోచించేవాడిని కాదు. ఎలా చెప్తాడు? ఆయన చేశాడు, అలాగే నేను చేయకపోతే చెప్తున్నాడు. ప్రభుతోనే పోల్చుకుంటూ లోపాన్ని తెలుసుకొని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ కుటుంబ సభ్యంలో పెద్ద సమస్య ఏమిటి అంటే, దేవుడు మనల్ని తన కుటుంబ సభ్యులు అంటున్నాడు, నమ్మటం లేదు. నాకు నచ్చినవే నమ్ముతాను, నాకు నచ్చకపోతే నేను నమ్మను. దేవుని దగ్గర అలాంటి నియమాలు ఏమి లేవు. దేవుని దగ్గర ఉండే నియమం ఏమిటి? నువ్వు నన్ను తండ్రిగా స్వీకరించావు, నా బిడ్డలందరినీ అలాగే స్వీకరించావు. అక్కడ మనము బహుశా వెనకబడి ఉన్నామేమో తెలీదు. ఎవరికి వారు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది. నేను దేవుణ్ణి ప్రేమించేటట్లుగా సోదరులను ప్రేమిస్తున్నానా? ఒక వ్యక్తి దేవునే ప్రేమించకపోతే సోదరుని ఎలా ప్రేమిస్తాడు? అది సాధ్యం కాదు. మా అమ్మా నాన్నను నేను ప్రేమించినట్లుగా, మా బిడ్డల్ని నేను ప్రేమించినట్లుగా దేవుని ప్రేమిస్తున్నానా? దేవుని ప్రేమించినట్లుగా సోదరుని ప్రేమిస్తున్నానా? అవును, దేవుని ఏ స్థాయిలో ప్రేమిస్తే సోదరులు కూడా అలాగే ఆ స్థాయిలోనే ప్రయత్నిస్తాం. యోహాను తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యోహాను రాసిన నోట్స్ రాసుకున్న వాళ్ళందరికీ మనమే. ఈ రాత్రే మీ నోట్స్ను బైబుల్ని రికార్డు ఉంటే ఇంకా ఇంకా మంచిది. బైబుల్ తెరిచి పరిశీలించండి, కనీసం పరిశీలించండి. తర్వాత ప్రశ్న వేసుకుందరు కానీ నేను అలా జీవిస్తున్నానో లేదో అన్నది కనీసం పరిశీలించడానికి ఈ రాత్రే ఏసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతి వారును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు, దేవుని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వారిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఎంతమందిని? అందరినీ. అదే దేవుని కుటుంబం, క్రీస్తు సంఘము. ఈ ప్రేమల గురించి 9వ వచనంలో చెప్పాడు, కిందటి వారం మాట్లాడుకున్నాం. 10వ వచనంలో కూడా చెప్పాడు. సహోదర ప్రేమ విషయంలో ఏమంటారు అంటే, అనురాగం గలవాడై ఉండి స్మూత్గా వాత్సల్యతో ప్రేమగా మాట్లాడడం, నిజాయితీతో వ్యవహరించడం. వందనాలు అన్నప్పుడు మనము కళ్ళలోకి చూడగలగాలి, ముఖాన్ని పరిశీలించగలగాలి. ఒకరి ముఖాన్ని ఇంకొకరు పరిశీలిస్తూ వందనాలు చెప్పాలి.
కొనాలండి అంటే అది పద్ధతి కాదు. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ కలిగిన వారై, సహోదర ప్రేమ. రకరకాల ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నుండే ప్రేమ ఉంది, తల్లిదండ్రుల బిడ్డల మధ్య నుండే ప్రేమ ఉంది, అలాగే స్నేహితుల మధ్య ప్రేమ ఉంది, అన్నదమ్ముల మధ్య నుండే ప్రేమ రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని మెట్లు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏం చేయాలి అంటారు? 5వ వచనం నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఒకటేమో విశ్వాసము అన్నాడు. విశ్వాసమునందు దేని పెట్టుకోవాలి? అమర్చుకోవాలి. సద్గుణము అన్నాడు. సద్గుణమునందు ఇంకా దేన్ని? నన్ను చూస్తున్నది బైబిల్ ఎవరు చూస్తారు? బైబిల్ ఎవరు చూస్తారు? అంత ఓపిక ఎక్కడిది, టైం ఎక్కడిది? విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తినందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమనందు దయా లేక కింద ఫుట్నోట్లో చూస్తే దైవ ప్రేమ అని ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది దైవ ప్రేమ. ఈ 7 గురించి నాకు విశ్వాసం మీద ఏర్పడుతుంది. అది తెలియాలి. వాక్యం రెండో వాళ్ళని విని అందుకే చెప్తున్నారు. మీరు నోట్స్ రాసుకుంటున్నారు. ఒకసారి ఇంటికి వెళ్ళి నోట్స్ బైబిల్ పెట్టుకుని చూడండి. రికార్డులు ఉంది. ధన్యులు వాళ్ళు రికార్డులు ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ రికార్డులు మళ్ళా వినడానికి ప్రయత్నం చేయండి. సద్గుణుడు అంటే మంచి గుణాలు. విశ్వాసం నన్ను సద్గుణం ఎవరు అమర్చుకోవాలి? నేను అమర్చుకోవాలి. ఇది కలిగి విస్తరించేటట్టుగా కృషి చేయాలి. ఇది విస్తరించాలి, ఇది విస్తరించాలి. విశ్వాసం నందు జ్ఞానం అంటే దేవుడి ఈ పని ఎలా చేయమన్నాడో ఆ పనిని అలా చేసే నీతి అన్నాడు. క్రమశిక్షణతో దేవుడు చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటే కలిగిన అనుభవాన్ని జ్ఞానము అన్నాడు. అప్పుడు దానికి ఏం చేయాలి? మనకు బోర్డని ఆశలు ఉంటాయి. దురాశల గురించి మాట్లాడటం లేదు. ఉన్న వాటిని దురాశ అంటే కలిగి ఉన్నాము, ఇంకా ఎక్కువ కావాలి అనే దాన్ని ఏమంటారు? దురాశ అంటారు. ఆశిస్తూ వేరు, దురాశ వేరు. మనకు కొన్ని ఆశలు ఉంటాయి. ఆశల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నిగ్రహించుకోవాలి. దురాశల్ని అదుపులో ఉంచుకోవాలి, ఆశల్ని నిగ్రహించుకోవాలి. సహనము అన్నాడు. ఎవరైనా హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, అవమానించినప్పుడు, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఆ తర్వాత దేవుడికి ఇష్టమైన పనులు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అది ఏమని పిలువబడుతుంది? భక్తి. ఒకవేళ మీకు భక్తి ఉంటే దానికి దీన్ని జోడించు, కలుపు. ఏమిటది? సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమ నువ్వు ఉంటే అప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించగలవు అంటే దేవుని ప్రేమ, దైవ ప్రేమ. ఇవి కలిగి ఏమవ్వాలి? విస్తరించాలి అంటే ఎక్కువ అవ్వాలి. నా విశ్వాసము 10 సంవత్సరాల కిందట వెళ్తుంది, ఇప్పుడు వెళ్తుంది. 10 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అని అందుకే చెప్పాను. శుక్రవారం క్లాస్లో చెప్పారు. వయసు మళ్ళిన తర్వాత ఏ తగ్గిపోయే ప్రమాదం ఉంది అని. విశ్వాసము తగ్గిపోయే, శరీరంలో శక్తి తగ్గిపోతుంది. దేవుని మీద ఆధారపడే తత్వం కూడా, విశ్వాసం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎంత పెంచుకుంటే అప్పుడు తగ్గిన పర్వాలేదు అనుకోవచ్చు అని. దీపం ఉండదు కానీ చల్ల వీళ్ళు చక్కదిద్దుకోవాలి అని శుక్రవారం మాట్లాడుతున్నాం. అలా దేవుని మాటలు ఉంటే విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం ఉంటే మంచి గుణాలు కలిగి ఉండడానికి కృషి చేస్తాం, దేవుని గుణాలు కలిగి ఉండడానికి కృషి చేస్తాం, దేవుని ఆశీర్వాదించిన గుణాలు చేస్తాడు. సద్గుణము ఉంటే దానికి జ్ఞానాన్ని పెంచుకో, కుడి చేయడం లేకుండా పాటించి క్రమశిక్షణతో ఒకసారి ఒక ఆజ్ఞను పాటించడం ఒక సందర్భాన్ని దేవుడు చెప్పినట్టుగా ఎదుర్కొన్న తర్వాత కలిగిన అనుభూతిని రెండోసారి వినియోగించుకున్నప్పుడు ఉన్నతంగా వ్యవహరిస్తాము. జ్ఞానం అన్నాడు. కోరికల ఆశల్ని నిగ్రహించుకోవాలి అని. సహనము, అలాగే భక్తి. సహనం ఉంటే అప్పుడు భక్తి, భక్తికి సహోదర ప్రేమ జోడించు. ఇవి మీకు ఎవరికి 8వ వచనంలో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని ఏం చేయదు? ఏ విషయంలో సోమరులు? ఆత్మీయ విషయంలో అంటే ఆత్మీయ విషయంలో సోమరులు ఉంటారా? ఉంటారు. ఆత్మీయ విషయంలో సోమరులు ఉంటారు. దేవుడి వాక్యం వినడానికి ఇష్టపడిన వాళ్ళందరూ ఆత్మీయ సోమరులే అని ఆశిస్తారు. దాని అవ్వదు. హెబ్రీ పత్రిక రచయిత అయితే ఏమంటాడంటే మందబుద్ధి అని. వాక్యం వినడానికి ఇష్టపడని వాళ్ళు మందబుద్ధి గలవాళ్ళు. వాళ్ళు
ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉంటారు, కానీ ఆత్మీయంగా ఎదగలేరు. ఆత్మీయంగా ఎదిగిన వారు, మెచ్యూర్ పెన్సర్, పరిపక్వత కలిగిన వారు మాట్లాడినట్టుగా వ్యవహరించినట్టుగా వారు వ్యవహరించలేరు. ఎప్పుడు చిన్నపిల్లలాగానే వ్యవహరిస్తారు. అని దైవ ప్రేమగా ఎప్పుడు అంటే సహోదర ప్రేమ ఉంటేనే నువ్వు దైవ ప్రేమల గురించి అర్థం చేసుకోగలవు, కలిగి ఉండడానికి ప్రయత్నం చేయగలవు. ఇది మెట్లుగా పైకి ఎక్కవలసిందే. నేను ఎక్కడున్నాను, ఏ స్థాయిలో ఉన్నానో, ఇది ఎన్నో శాతము, ఇది ఎప్పుడు ఇది కలిగి ఏమవ్వాలి? కలిగి ఉన్నారు కదా అంటే కుదరదు. మరేంటి? విస్తరించాలి. విస్తరించాలి అంటే సంఖ్యలో పెరగాలి. విశ్వాసం 10% ఉంటే 20, 30, 40, 50 ఇవి ప్రతి ఒక్కటి అలాగే తెలుసుకుంటూ పోతూ ఉంటే నిన్ను ఏం చేయకుండా ఇవి కాపాడతాయి. సోమరులైనను ఇంకో పదం కూడా వాడాడు. ఏమిటది? నీటి పనులు అంటే నువ్వు పనులు ఫలించే వ్యక్తిగా ఉంటావు, నువ్వు ఫలహీనుడు కావు. ఏ పండు, ఏ ఫలము కాయని వృక్షాన్ని మనుషులు పెద్దగా దాన్ని పట్టించుకోవడం, నిలువించరు. ఏ కాయలైనా మనుషులు ఒకటి కాయలు కాస్తూ ఉంటే ఆ చెట్టుకు ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా. సరే దేవుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమ, అనురాగము ఇది కలిగి దేవుని బిడ్డలు జీవించాలి. ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమను చూపించగలగాలి, చూపించాలి. అనురాగము అనేది భార్యాభర్తల మధ్య ఉంటుంది, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉంటుంది, అన్నాదమ్ములు అక్కాచెల్లెల మధ్య ఉంటుంది, స్నేహితుల మధ్య ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఏం చేస్తారు? నీ తండ్రి, నీ అక్క, మీ చెల్లి, మీ అన్నయ్య, మీ తమ్ముడు అని పిల్లల మధ్య ప్రేమ కలిగి విస్తరించినట్లు చేస్తారు, ప్రోత్సహిస్తారు. అయితే ఇక్కడ దేవుని కుటుంబంలో నా అంతటా నేనే తెలుసుకోవాలి. దేవుని కుటుంబానికి లోకంలో ఉండే కుటుంబానికి మధ్య ఉండే తేడా ఏమిటి అంటే, ఈ లోకంలో పుట్టకులకు మనం ఎవరికి పుడతామో, ఎందుకు పుడతామని తెలియదు. కానీ దేవుని కుటుంబంలో దేవునికి పుడుతున్నామని, ఎందుకు పుడుతున్నాము అన్న విషయం తెలుసు. అది మనకు తెలియదు కనుక తల్లిదండ్రులు మీ అక్క, మీ అన్నయ్య, తమ్ముడి దెబ్బతలతో చూడమ్మా, ఊళ్ళే మా చెల్లికి ఇచ్చేయమ్మా, దెబ్బ కొట్టాడు, ఊళ్ళే తల తెలుసుకుంటాడులే, నువ్వు తిరిగి కొట్టు, నువ్వు పెద్దదానము, నువ్వు పెద్దోడుగు. అక్క చెల్లి అన్నా తమ్ముడు మధ్యన ప్రేమ, అనుబంధాన్ని, అనురాగాన్ని పెంచడానికి తల్లిదండ్రులు కృషి చేస్తారు, ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు. తమ్ముడికి చేశాడు అంటే చప్పట్లు కొడతారు, అక్కకి చేసింది అక్కతో మాట్లాడుతుంది అంటే చప్పట్లు కొడతారు. అన్నా చెల్లి అక్క చెల్లి మధ్యన అనుబంధం పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు కూలిపోతారు. ఇక్కడ నా అంతగా నేనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? నేను ఎవరికి పుట్టబోతున్నానో తెలుసును, ఎవరి కుటుంబంలో పుట్టబోతున్నానో తెలుసును. యోహాను తన రాసిన సువార్తలో 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ కొత్త జన్మ గురించి యేసు ప్రభు తెలియపరుస్తూ ఏమంటాడు అంటే, తను ఎందరు అంగీకరించదో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఎంతో మధురము యేసు నామము అన్నాము. ఆ నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించదు. అంటే ఏ ప్రభు అనుమతి ఇవ్వాలి. ఏ ప్రభు అనుమతి ఇవ్వకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డను అనుకుంటే అది వాస్తవం కాదు, సాధ్యం కాదు. ఏ ప్రభు అనుమతి ఇవ్వాలి. మరి వాళ్ళు దేవుడికి పుట్టాలి. ఎలా కాదు? వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అని యాకోబు ఆ మాటే అంటాడు. 1వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు అంటాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వల్ల మనలను తన సంకల్పము ప్రకారము ఏం చేశాడు? కానీ నువ్వు ఎవరు? దేవుడు నన్ను కన్నాడు, నేను దేవుని బిడ్డను. నేను తరచుగా చెప్తూ ఉంటాను, ఒక్క క్షణంలో మర్చిపోయే వాస్తవం అని. నేను దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరితో వ్యవహరించాలి అని ఎప్పుడు అనుకుంటాను? విన్నప్పుడు అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాను. నేను శరీర సంబంధినే అని అనుకుంటాను. నేనంటే శరీరమే అనుకుంటూ ఉంటాను. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో చెప్పే మాటలు ఏమిటి అంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, క్రిందటి వారు మనం మాట్లాడుతున్నట్టుగా నిష్కపటమైన సహోదర ప్రేమ, సోదరులలో
ఎవరి పట్ల దురాభిప్రాయము ఉండడానికి లేదు. మరి నన్ను తిరుగుతావారుగా, నేనంటే ఇష్టం ఉండదుగా, నేనంటే భరించలేదుగా అంటే అది వాళ్ళ ప్రాబ్లం. నువ్వు మాత్రము దేవుని బిడ్డగా తెలుసు. అలాగే యేసుకు తెలుసు. లోకంలో అందరూ పాపం చేసిన వారు, కానీ పాపుల కొరకు వచ్చాడు, పాపుల మధ్య నివసించాడు, జీవించాడు, పాపుల కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. దాని అర్థం మనం కూడా జీవించగలము అని. ఒకరు మాట్లాడుతూ ఏమంటారు అంటే, మనం చేయలేని పని చేయమని దేవుడు ఎన్నడూ బలవంతం పెట్టడు, ఆజ్ఞ ఇవ్వడు. చేయగలిగిన పని మాత్రమే చెయ్యాలి. ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు, మీ పసి బిడ్డల్ని పట్టుకుని బిందులో నీళ్లు తీసుకురమని చెప్తారా? ఎందుకు చెప్పరు? రాలేదు కనుక. పిల్లలు చెప్పి సామర్థ్యము తండ్రి తల్లికి తెలుసును, చేయలేని పనులు చేయమని వారు కోరరు. మరి చేయగలిగిన పని మాత్రమే కోటారా? అమ్మ క్లాస్ తీసుకురా అంటే ఆ పాప తీసుకొచ్చేద్దామా, మీ చెల్లెని కోసం తీసుకొచ్చేస్తారు. బిందులో నీళ్ళు మోసుకుంటామంటే మరి మనమే మన పిల్లల పట్ల వాళ్ళ శక్తిని సామర్థ్యాన్ని అంచనా వేసి పని అప్పచెప్తూ చేయిస్తాం వాళ్ళ చేత. మన పరమతండ్రి నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి అంటాడు. నేను ఏ ఒక్కరి విషయంలో యాంటీగా ఉండను, వ్యతిరేకంగా ఆలోచిస్తాను. ఆలోచిస్తే నేను దేవుని బిడ్డనన్న వాస్తవాన్ని మర్చిపోతున్నాను అని. దేవుని బిడ్డలను మర్చిపోతే ఇంకొకరు బిడ్డగా మాత్రమే మిగులుతాం. ఎవరు బిడ్డ? మరి ఏదైనా రెడీ, వాడు ఎలాగైనా చెయ్యొచ్చు, పని అభ్యంతరమే లేదు. ముందు నుండి వెనకైనా వెళ్ళిపో, వెనక నుండి ముందుకైనా వచ్చే, అడ్డంగా వెళ్ళి, ఏది తప్పు కాదు వాడి దృష్టిలో. కానీ దేవుడు మన తండ్రి అలాగ అర్థం లేదు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఏం చేయాలి? మిక్కటంగా అంటే ఎంత ప్రేమించాలి. ఇంట్లో పిల్లలకు ఇష్టమైనవి తయారు చేయండి. మా బంధువురాలు కావాలన్నదట, పిల్లలకు కొన్ని ఏవేవో పెడుతూ ఉంటే, పేరాలు ఏవేదో పెడుతూ ఉంటే ఈ అబ్బాయికి కొద్దిగా పెట్టారు. నాకు కొద్ది కాదు, ఎక్కువ కావాలి ఏడుస్తుంటే, నానా ఇంటికి వెళ్ళిందంట రెండు చేసి పెడతారు అన్నదట తల్లి. ఎంత చేసి పెడుతుంది? ఇక్కడైతే కొద్దిగా పెడతారు, అందరితో పాటు నీతో సమానం. ఇంటి దగ్గర అయితే నువ్వు ఒక్కడనే కదా, బేసుడు లేదు. మిక్కటమైన ప్రేమ అంటే సోదరులు ఒకరినొకరు నిష్కపటంగా ప్రేమించండి, మిక్కటంగా ప్రేమించండి. మా తండ్రి చెప్తూ ఉన్నాడు, మన తండ్రి మనల్ని ప్రేమించి యేసును దాన్ని చూపించి అలా ప్రేమించమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు దేవుని ప్రేమను మాకు, లేక తండ్రి ప్రేమను మాకు వెల్లడి చేసేది చూపేది. వార్తలో ఏం చేస్తున్నాడు దేవుడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వశమును అందరినీ ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు యేసు. యోహాను వార్తలోనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని 14వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం చదివితే యోహాను వార్త యేసు ఏమంటాడు అంటే, ఇప్పుడు మీరు నా మాట విని నా ఆజ్ఞలు పాటించలే, నేను మీ దగ్గరకు వచ్చి, నేను కాదు మేమిద్దరము తండ్రి నేను ఇద్దరము వచ్చి నివాసము చేస్తాము అన్నాడు. తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి అనేవాళ్ళు ఉంటారు. ఇంకా యేసు తానే తండ్రి తానే కుమారుడు అంటారు. మేము అనే బహువచనాన్ని వాడాడు. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించే వాటిని గైకునేవాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. ఇంకా మీరు నన్ను ప్రేమిస్తే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాం. మీ ఇష్టం. యేసును మనం ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం? ఒకరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలన్నిటిని గైకొను అని 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను అని నా తండ్రి వల్ల ప్రేమింపబడను, నేను వాణిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొనునని చెప్పాను. మీరు నన్ను ప్రేమిస్తే 2 అంతలు లాభం. నేను ప్రేమిస్తాను, నా తండ్రి ప్రేమిస్తాను. 2 మీరు నన్ను ప్రేమిస్తాయి. 22 ఇస్కరియోతు కాని కూడా ఇంకొకడు 12 మందిలో ఉన్నాడు. ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను కనబరుచుకుంటే ఏమి సంబంధించినని అడుగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని
ప్రేమించును. 21వ వచనంలో చెప్పిందో తిరిగి చెప్తాడు. మేము అక్కడ యేసు చెప్పిన మాట ఏమిటి? మేము అంటే ఎవరెవరు? తండ్రి కుమారుడు ఇద్దరు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఏం చేస్తాం? నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గాయకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్న. 15వ అధ్యాయము 9-10 వచనాల్లో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడను. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. యేసుప్రభు యొక్క శిష్యులని, యేసుప్రభును వెంబడించే వాళ్ళమని ఎలా తెలుస్తుంది లోకానికి? మనం బహుగా ఫలించాలి. ఏంటా ఫలము? ప్రేమ అంట. సహోదర ప్రేమ. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతుంది. అంటే తండ్రి యేసును ఎంతగా ప్రేమించాడు? అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాడు. అలాగే యేసు కూడా తండ్రిని ప్రేమించాడు. యేసు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? అందరికంటే, ప్రాణము కంటే ఎక్కువగా. మరి మనము ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే, నంబర్ 1, మీ తండ్రి నా తండ్రి ఒక్కడు అని ఇంకా మన బుర్రలోకి మెదడులోకి స్వీకరించలేదు, పెట్టుకోలేదు. సోదరు వచ్చి కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం అంతే. ఒకవేళ పర్వకానికి వెళ్తే హలో అంటే హలో అని ఊరుకుంటాం అంతే. మీ తండ్రి నా తండ్రి ఒక్కడు. ఒక తండ్రి బిడ్డలు. ఈ లోకంలో ఉండే ఒక తండ్రి బిడ్డల మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడొచ్చేమో కానీ దేవుని బిడ్డల మధ్యన అభిప్రాయ భేదాలు కుదరదు. ఎందుకు కుదరదు? తండ్రికి కుమారుడికి ఎప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చాయి లేవు. కాబట్టి యేసుక్రీస్తును దేవుడు నా కుమారుడు కాడు అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు నా తండ్రి కాడు అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు, మర్చిపోలేదు. కాబట్టి వాళ్ళ మధ్యన ఏమి రాలేదు, ఏర్పడలేదు. మరి మన మధ్యన ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఆ తండ్రికి మీరు సంతానము, నేను సంతానం. నాకు నచ్చినట్టే నేను చేస్తానంటాను. తండ్రికి నచ్చినట్టుగా చేయడానికి మనకు యేసును నమ్మిన వారము. నా ఇష్ట ప్రకారంగా చేయడానికి యేసును నమ్మవలసిన అవసరము లేదు. తండ్రికి నచ్చినట్టుగా చెయ్యాలి అని. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాను. మీరును ఒకరినొకరు ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలాగే ప్రేమించాలి అని 13వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలోనే 13వ అధ్యాయము 34-35వ వచనంలో చెబుతూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని ఎవరు తెలుసుకుంటారు? ఇంకోటి ఏమనుకుంటే నాకేమి అనుకున్న వ్యక్తి దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దేవుని తండ్రిగా స్వీకరించలేదు. దేవుని తండ్రిగా స్వీకరిస్తే ఆ తండ్రి అంటున్నాడు, అందరూ తెలుసుకోవాలి మీరు నా బిడ్డలని, స్త్రీ సంఘ సభ్యులు దేవుని బిడ్డలు అని. ఎందుకు? సహోదర ప్రేమ కలిగి అనురాగంతో సున్నితంగా నిర్మలంగా మృదువుగా ఒకరితో ఒకరు ఏం చేస్తారు? వ్యవహరిస్తారు, పనులు చేస్తారు, మాట్లాడతారు. రక్త సంబంధుల మధ్య ఏముంటుంది? ఒక తండ్రి పుట్టిన బిడ్డల్లో ఒకే గుణం రక్తము ఉంటుంది. రక్త సంబంధుల మధ్య ప్రేమ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, అలాగే ఆదరణ ఉంటుంది, బలపరచడం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఎందుకు అంటే ఇవన్నీ నా అన్న భావనకు ప్రతిరూపాలు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, నా రక్త సంబంధి అంటే ప్రేమ ఉంటుంది, క్షమించేస్తాం. వారి ఇబ్బందులు ఉంటే ఆదరిస్తాం, వాళ్ళకి సహాయం కావాలంటే చేసి బలపరిచి నిలబెట్టడానికి కృషి చేస్తాం, కొద్దిగా చూపిస్తాం, ఇంకా చాలా చాలా ఉంటుంది. దేనికి అంటే నా అన్న పదానికి అంత అనుభాషణ ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులను చిన్నప్పటి నుంచి పెట్టి పోషించి పెద్ద చేస్తారు. ఓర్పుంటుంది, త్యాగం ఉంటుంది. మరి సంఘము పరిశీలకు పరులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుండి మీరు అంతరంగ పురుషుని యొక్క శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించు అంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 19వ వచనంలో మీరక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపక్షులను దేవుని ఇంటివారు అని అన్నాడు.
హెబ్రీ పత్రిక రచయిత 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును సుధమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, ఆయన కుటుంబము అని. రైట్. మరి దేవుని రక్త సంబంధం మధ్య నుండే అలాంటి వాతావరణము, మరి దేవుని కుటుంబము అని పిలువబడిన వారి మధ్యన ఉండకపోవడానికి కారణం ఏమై ఉండదు అంటే ఒక తండ్రి బిడ్డలము అన్న భావన మనలో లేకపోవడమేమో. ఏమో ఇంకేమైనా కారణము ఎవరికైనా ఉండొచ్చేమో, నాకు తెలియదు. దేవుడు ఆత్మ, నేను ఆత్మ, దేవుడికి ప్రేమించాను అన్న భావన రావాలి. నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను అన్న భావన ఉండాలి, నమ్మకం ఉండాలి. నా తండ్రిని నేను ప్రేమిస్తే తండ్రి వల్ల పుట్టిన వారిని కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రేమించి తీరాలి అంటారు. ప్రేమించకపోతే నువ్వు తండ్రిని ప్రేమించినట్లు కావాలి. ఎలా ప్రేమిస్తానంటే నీ తండ్రి బిడ్డలు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మీ తండ్రి బిడ్డలు, అందరినీ ప్రేమించవలసిందే. నేను ప్రేమించకపోతే తండ్రిని ప్రేమించడం లేదు. కనబడే దేవుణ్ణి కనబడే సోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుని ప్రేమిస్తాడా అంటే సూత్రం. సోదరులను ఒక తండ్రి బిడ్డలుగా ఇది కనీసమేమో, మనమందరము ఒక తండ్రికి పుట్టిన వారము అన్న ఆలోచన, నమ్మకము మనసులో ఏర్పడలేదేమో. మరి నీ పర్వతంలో ఎలాగా అదే ఆలోచించాలి. ఒకే తండ్రి, అనేకులైన కుమారుల మధ్యన ఒక్క పోలికే ఉంటుంది. అందరి గుణాలు ఒకటమే అని రేపు తండ్రి చూడబోతున్నాడు. బాగా ఆలోచించాలి. వారిని దేవుని బిడ్డలుగా చూస్తున్నాను కానీ నా తండ్రికి పుట్టిన బిడ్డలుగా నేను చూడను. ఏమో నాకు వచ్చిన ఆలోచన అది. ఇంకెవరికైనా వేరే ఆలోచన వస్తుంటే చూడదు. అక్కడ ప్రకాష్ పడిపోయాడు కదా అని వింటే తొందరగా పరిగెత్తాను. ఎందుకు? ప్రకాష్కు నాకు ఒక్కడే తండ్రి కనుక, ఒక రక్తమే ప్రవహిస్తుంది కనుక ఆ భావన, ఆ అనురాగము ఎంతమందిలో అందరిలో ఉంటది కదా. వాళ్ళు దేవుని బిడ్డలు కాదంటం లేదు అంటాను. కానీ ఏంటి కాదు, ఏంటి ఆలోచించను అంటే నేను ఏ తండ్రికి పుట్టానో పర్లోకపు తండ్రికి, ఆ తండ్రికి వాళ్ళు కూడా పుట్టారు అని నేను అనుకోను. కాబట్టి ఆ వ్యక్తిగత అమ్మో అనుకుంటాను, ఆ బ్రదర్ అమ్మో అనుకుంటారు. అదే మా తమ్ముడు గురించి, మా చెల్లి గురించి, మా అక్క గురించి, మా నాన్న గురించి, మా గురించి అంటే నా అంటారు. నా వాళ్ళని ఏదైనా ఎంతసేపు పని చేస్తావు మీ నాన్నగారి దగ్గర ఎంతసేపు పనిచేస్తాను. ఎందుకు? ఇది రావాలి. శరీరం బలంగా ఉందా, ఆత్మ బలంగా, శరీర సంబంధం బలంగా ఉందా, ఆత్మీయ సంబంధం బలంగా ఉందా, మనం దాటి రావాలి. క్రీస్తు దేవుని కుటుంబం, దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుని నివాసం, దేవాలయం, దేవుని కుటుంబంలో తండ్రి బిడ్డలు, ఒక తండ్రి బిడ్డలు అనేకులు. కానీ బిడ్డల మధ్యన నా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, నా తల్లి, వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళకి వేట బాగుంటుందా? చిన్నపిల్లలు దెబ్బలాడినప్పుడు చెప్తారా మాట, అనేక ముందు చెప్పు, తర్వాత నాకు చెప్పు కానీ అంటారా? అంటారు. తెలియక వాడు పెద్దోడురా, వాడు మాట వినాలరా, నువ్వు చిన్నోడు గౌరవించాలా. మీ అమ్మనాన్ని చెప్పలేదా నీకు? రవికుమార్ చెప్పలేదా? ఆడుకుంటే నువ్వు కూడా కొట్టరా అని చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? మీ ఇద్దరికి ఎవరు తండ్రి? రోషయ్య గారు మాత్రమే తండ్రి. ఆ అనుబంధము, అనురాగము మన మధ్యన కరువైందా లేదా? అసలు అనుకోవటం లేదా? దేవుని బిడ్డలే అని ఎదురు వ్యక్తిని చూస్తున్నాను కానీ నేను ఏ తండ్రికి పుట్టానో ఆ తండ్రికి వీళ్ళు కూడా పుట్టారు అని అనుకుంటున్నానా? బాగా ఆలోచించాలి. ఘనత విషయంలో గొప్పగా చెప్పుకోవాలి. సహోదర ప్రేమంలో అనురాగం కలిగిన వారై ఉండాలి. అలాగే ఇంకేమంటాడు? ఒకరి ఎందుకడు గొప్పగా ఎంచుకొనుడి. రోగులకు పౌరులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఎందు ఒకడు అనురాగం కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. గొప్పగా ఎంచుకోవాలంటే నేను ఎంచుకోవాలా? దేవుడు అలా తేరా ప్రతిష్టం చెప్తాడు. ఎవరు ఎంచుకోవాలి? బాబురావు గారు ఎలాంటి వారు అని అంటే ప్రతిశుద్ధి నాకు ఉంది. అతనిలో ఉండే మంచితనాన్ని గురించే కాక శ్రేష్టమైన గుణాన్ని గురించి ఇంకొకరు చెప్తాను. అది మనోశాస్త్ర విజ్ఞాన వేత్తలు చెప్పిన మాట. మరి ఈ తండ్రి ఏమంటాడంటే నీ సోదరుడు కనుక ఏం చెప్పాలి? ఎవరు అడిగినా సరే ఘనత విషయంలో ఒకరినొకడు ఎంచుకోవడం అనేది నేను చెయ్యాలా, దేవుడు వచ్చి చేస్తాడా? నేను ఎవరి విషయంలో చేయకపోతే ఆ వ్యక్తిని చంపేస్తున్నాను. దేవుని బిడ్డ కావు అంటున్నాను. ఎంత దారుణమో! కపటం ఉంటే నేను అలాగే చేస్తాను. కపటం అంటే ఏంటి?
బయటకు ఒకలాగా లోపల ఒకటి. బయట మామూలుగా మాట్లాడి లోపల ఎప్పుడు హాని జరుగుతుందా అని ఎదురు చూడడం, ఆశించడం. అంటే దేవుడు అంటున్నాను, నేను తండ్రి అంటం లేదు, అనుకోవటం లేదు, అర్థం కాలేదు నాకు. ఒక్క తండ్రికి మనం అందరము పెట్టడము అంటే సహోదర ప్రేమ విషయంలో నిష్ట పట్టుదై ఉన్నది. ఎందుకు? మీ తండ్రి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్మలుడు, నిష్కలంకుడు, మీ సోదరుడు కూడా. మరి వాళ్ళు కనబడుతుంది. ఎన్ని మాటలు నన్ను అన్నాడు, నా గురించి ఎంత మందితో చెప్పాను అంటే నీ రక్త సంబంధి అనుకుంటే అవన్నీ మర్చిపోతావు, క్షమించేస్తావు, పథకం ముందే క్షమించేస్తావు. 10 సంవత్సరాలు మాట్లాడలేదు, 10 సంవత్సరాల తర్వాత పొరపాటున వచ్చి ఎరా బాగున్నావా అని అడిగితే 10 సంవత్సరాలు మాట్లాడుకునే ప్రకాశం ఏం చేస్తాడు, అని బాగున్నాను అంటాడు. ఒక రక్తం ఇద్దరులో ప్రవహిస్తుంది అని, ఒక తండ్రికి బిడ్డలము అని. మరి దేవుడికి మనం బిడ్డలు కాముగా ఘనత విషయంలో ఒకరినొకరు ఎలాగా? మా తమ్ముడా క్రీస్తులకు నా తమ్ముడే కదా, మా క్రీస్తులకు చెల్లె చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఉత్తములకే ఎదుట వ్యక్తిలో ఉంటే గొప్పతనము తెలుస్తుంది అని మేధావులు, పండితులు చెప్తారు. ఉత్తములకే ఎదుట వ్యక్తిలో ఉండే గొప్పతనాన్ని గుర్తించే శక్తి, సామర్థ్యము ఉంటుంది అని. యేసు తండ్రి తనకంటే ఘనుడు అన్నాడు. కానీ ఇద్దరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట. ఎవరైనా యేసుక్రీస్తు. కానీ ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు. దేవుని తండ్రి అయిన దేవుని గొప్పతనము ఒకరు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందే పాడారు కదా పాట, ఏమని? లెక్కింపలేని ఆకాశములు నాకు అర్థమయ్యాడా? దేవుడు నాకు అర్థమయ్యాడా? దేవుడి గొప్పతనము నాకు అర్థమైందా? ఆయన తండ్రిగా స్వీకరించిన గొప్ప భాగ్యం నాకు దొరికిందా? 19 వచనంలో ఏమంటాడు అంటే, మీరు నోట్స్ రాసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, కానీ బైబిల్ చూడడానికి నేను గమనిస్తూనే ఉన్నాను. మీరు బైబిల్ చూడకపోతే మీ రాసిన నోట్సులన్నీ దండగా తిరుగులేదు. బైబిల్ ముఖ్యం. తిరిగి ఈ రాత్రి పరిశీలించాలి. రేపైతే మొదటి రకమైన నేలే విత్తబడిన వాక్యాన్ని దుస్తులు చెట్టు పోతాడు. అందులో అనుమానం లేదు. రాని వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. వచ్చిన వాళ్ళు, నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు, బైబిల్ చూడని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 19 వచనంలో ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచుతున్నది. ఎంతటి గొప్పవాడు అంటే నక్షత్రాలు ఒకదానితో ఒకటి ఢీకొనటము లేదు. అద్భుతమైన ఈ విశ్వంలో ఏ గ్రహము ఇంకో గ్రహాన్ని ఢీకొనటము లేదు. సకాలంలో ఋతువులు ఆయన మాట పలికిన వెంటనే లోకాలన్నీ సృష్టించబడ్డాయి. అంతటి 148 కీర్తనలో ఆ మాట అంటాడు. చెప్పినవన్నీ, చెప్పబడినవన్నీ దేవుడు ఆకాశములారా, ఉన్నత స్థలంలో నివాసులారా దేవుని స్తుతించుడే అని, దూతలారా, సైన్యములారా, సూర్యచంద్రులారా, నక్షత్రాలారా, పరమాకాశములారా, ఆకాశంపై ఉన్న జలములారా యెహోవా ఆజ్ఞగా అది ఏమయ్యాయి? పుట్టెను. యెహోవా ఆజ్ఞగా అది పుట్టెను అని. అందరి శక్తిమంతుడు, ప్రేమమయుడు, అందరికీ తన ప్రాణం పెట్టేవాడు. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయము హిజ్కియా చేసిన ప్రార్థన. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా తిరుగుల మధ్యను నివసించుతున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు నువ్వు దేవుడు. భూమి ఆకాశాన్ని కలుగజేసిన వాడు. 42వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే 5వ వచనంలో ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి నివాసము ఇస్తున్న దేవుడైన యెహోవా ఈలాగు తనవెత్తుతున్నాడు. ఈ ఋతువులు ఇవన్నీ సకాలంలో దేవుడు రాణిస్తున్నాడు. అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను లేపుచు, మేలు చేత కన్నుమూర్తి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఓకే, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి దేవుడు. దేవుడు నాకు అర్థమైందా?
దేవుడు ఇతరులు ఉండే గొప్పతనము గుర్తించే స్వభావం నాకుందా? ఇతరులు గల గొప్పతనము మంచి గుణాన్ని గుర్తించే స్వభావం ఎవరికి ఉన్నతులను ఉంటుంది. సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారి ఉన్నారు ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఒకవేళ గుర్తించే స్వభావం నాకు ఉంటే ఎంతమందిలో మంచితనాన్ని గొప్పతనాన్ని గుర్తించగలను అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో కక్షతనైనను ఉదాహరణము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గల వారే ఒకరినొకరు నాకంటే యోగ్యుడని ఎత్తుతూ ఇతరులు నాకంటే ఉన్నతులు అని. దేవుడే సర్వాధికారి అని గుర్తిస్తే, దేవుడు సర్వాధికారి అని గుర్తిస్తే యుగాంచిన వార్తలు 7వ అధ్యాయం 3 చెప్పాడు. శతాధిపతి దేవుడు సర్వాధికారి అని, యేసును రాజరాజు అని గుర్తించి ఆ యేసుని దగ్గరికి వెళ్ళగలిగేటంతటి ఆధిక్యత కానీ గొప్పతనము కానీ మానసిక గుణాలు కానీ తనలో లేవు అనుకున్నాడు ఒకటి. కాబట్టి యూదుల పెద్దని ముందు పరిచయించాడు. యేసుని వస్తూ ఉంటే యూదుల పెద్ద రికమెండ్ చేయడం వల్ల యేసుని వస్తూ ఉంటే యేసుని పరిచయించి మా ఇంటికి నువ్వు రాగలిగేటంతటి గొప్పవాడిని నేను కాను. యేసు సర్వాధికారి, రాజులకు రాజు. ఆయన అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే ఇక్కడ నా రాజులు చనిపోవలసిన రాజులు బ్రతికేస్తాడు, ఒకవేళ చనిపోయినా బ్రతికేస్తాడు. అన్నిటి మీద యేసు అధికారం క్రీస్తే తండ్రి తనకంటే గొప్పవాడని ప్రకటించారు. వార్తలు 14వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడారు. తండ్రి తనకంటే గొప్పవాడు అని. ఒకరి ఎందు ఒకరినొకరు ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా తీసుకోరు. మరి లోపాలు చూసే తండ్రి అయితే మనలో ఏ ఒక్కరము ఆయనకు బిడ్డలుగా మారలేదు. అందరము పాపము చేసిన వారమే, లోపాలు కలిగిన వారమే. ఏ తప్ప లోపాలు లేని వారు ఎవరు లేరు. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీకు చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు, నేను గొప్పవాడని మీరు అనుకుంటున్నారు నిజమే, కానీ నాకంటే గొప్పవాడు తండ్రి అని. పేతుడు తనకంటే పనులు రాతలు గొప్పవని చెప్పాడు. పేతుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదివితే ఇక్కడ యేసు అన్నాడు అంటే తనకంటే గొప్పవాడు అని. పేతుడు రాసిన రాతలు చాలా గొప్పది, చాలా మందికి అర్థం కాదు. కాకపోతే ఏం చేస్తారంటే ఒక్కరిగా చెప్పుతారు. స్త్రీలాగా వీటి కొరకు మీరు వీటి కొరకు మీరు కన్నుకు వారి యొక్క శాంతము గలవారి ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులు గారు కనబడినట్టు జాగ్రత్త పడి మరి మన ప్రియ దివ్యజ్ఞానము రక్షణార్థమైన దాన్ని ఎంచుకొని అలాగే మన ప్రియ సహోదరుడైన పౌరులు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం కూడా మీకు రాసి ఉన్నాడు. వీటిని కూడా తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కువ లేఖనము తక్కిన లేఖనములను అపాఠం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపాఠం చేశారు. మరి ఇతరుల గురించి నేను ఏమనుకుంటున్నాను? ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకుని అది దేవుని కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. మనల్ని దేవుని బిడ్డగా మార్చడానికి యేసు తన ప్రాణం పెట్టాడు. మరి మనం సోదరులు మేలు పొందడానికి ఏం చేయగలుగుతున్నాము అని బిడ్డల మధ్యన అనుబంధాన్ని తల్లిదండ్రులు పెంచుతారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనలో ఒకరు పనిచేస్తూ ఉంటే వారు చెబుతున్నారా నీ సోదరులు నీ సోదరి మనలు నిష్కపటమైన ప్రేమ ఉండాలి అన్నది, అందరినీ ఘనపరచాలి, అందరినీ ప్రేమించాలి, అనురాగం గలవాడి ఉండాలి. మన మధ్య నుండి ప్రేమ మాత్రమే సంఘాన్ని బలపడేటట్టుగా ఉపయోగపడుతుంది. మన మధ్యన ప్రేమ లేకపోతే సంఘం రోజు రోజుకు సంఖ్యలో పెరగదు, నాణ్యతలో పెరగదు. నేను ఏం చేస్తూ ఉన్నాను? ఎవరి వారు ఆ ప్రశ్న
వేసుకుందాం. నేను మీరు అందరము ఏమిటి సహోదర ప్రేమ విషయంలో అగాధం కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు, యేసుడు ప్రేమామయుడు, సోదరుడు ప్రేమను పరిచయించారు. మరి నేనేం చేస్తున్నాను? బాగా ఆలోచించాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమ పెంచుతారు. మనం ఇంకొకరి గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాం? వారి లోపాల గురించి మాట్లాడతామా, వాళ్ళ గొప్పతనాల గురించి మాట్లాడతామా? ఎదురు వ్యక్తికి దేవుని కుమారుడుగా కాల్చారు. నా తండ్రి పుట్టిన కుమారుడుగా నేను అంగీకరించకపోతే అతను నా కొరకు లేడు అని. ప్రభు ఎవరి కొరకు చనిపోయాడో వారిని నేను అలాంటి వైద్యంతో చూసిన వ్యక్తినైతే నాకైతే ఏమవుతుంది? రేపు నాకు పరలోకంలో ప్రవేశం ఉంటుందా? క్రీస్తు సంఘం అభివృద్ధి చెందకపోవడానికి నేను కూడా ఒక కారణమా? ఇతరులతో నా బంధము బలంగా ఉండి ఆ బలము సంఘం పెరగడానికి ఉపయోగపడుతుందా? ఎంతమందితో నా అనుబంధము బలంగా ఉంది? ఈ ఒకరికి వ్యతిరేకంగా నేను ఆలోచించిన సంఘం బలహీనమైపోతుంది. ఈ ఒకరి లోపాల గురించి ఇంకొకరితో చెప్పినా సంఘము బలహీనమైపోతుంది. నేను ప్రేమించాను. దేవుడు నాలో లోపాల గురించి ప్రేమించలేదు. ఆయన ప్రేమామయుడు ప్రేమించుకున్నాడు. నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను నిజంగా నమ్మితే నేను ఇతరులను కూడా ప్రేమిస్తాను. సహోదర ప్రేమ అనురాగము కలిగిన ఉండాలి. సో అన్నాడు ఎంత సంబంధం మధ్య ఉండేది ప్రేమ, క్షమాపణ, ఆదరణ, దీర్ఘశాంతము, దయాళము, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, తోడుగా ఉంటాడు, బరువు వాళ్ళ మీద వేసుకుంటాడు. మా తమ్ముడికి, మా అన్నయ్యకు, మా అక్కకు, మా చెల్లికి వచ్చింది అన్న భావాన్ని ప్రాధాన్యతిస్తాడు. ఈ సంఘంలో నేను మిగతా వారిని నా తండ్రిని పుట్టిన బిడ్డలకు మేమందరం ఒకరోజు ఉండబోతున్నామని అనుకుంటున్నానా? అంత విషయంలో ఒకరినొకరు గొప్పగా నేర్చుకునేటట్టుగా ఇతరుల మీద గొప్పతనాన్ని గుర్తించే కూడా నాకు ఉండాలి. ప్రశ్న వేసుకుని ముగించాలని ఎవరికి వారు గుర్తించుకొని లోపం ఉండేవాడిని చెప్పి నా వాడు అన్న భావంతో ఇతరులకు ఎలాంటి ప్రయత్నం చేయాలని మనం చెప్తూ అందరికీ మనం ఆలోచన చేస్తూ